అన్న ఇప్పుడు బీసీలకు సంబంధించి ఏదైతే జీవో నెంబర్ 9, 41, 42 కూడా వీటికి హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళడానికి సిద్ధమైంది. ఎలా ఉండబోతా అంటారు పరిణామాలు? అదే సుప్రీంకోర్టులో మరి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్తారు అనేది మనం చూడాలి. సుప్రీంకోర్టు ఏంటంటే లోకల్ బాడీకి సంబంధించి రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు మనకి మన కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2010లో ఓకే 5 జడ్జీలు కూర్చున్నటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అది. ఓకే దాంట్లో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ట్రిపుల్ టెస్ట్. ట్రిపుల్ టెస్ట్ ఈజ్ ది మస్ట్ అన్నమాట. వాట్ ఈస్ ది ట్రిపుల్ టెస్ట్? ది సెటప్ ఏ డెడికేటెడ్ కమిషన్ టు కాండక్ట్ contemporaneous rigorous empirical inquiry into the nature and implication of the backwardness for local bodies within the state. అంటే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిషన్ మండల వైజ్ గా, గ్రామాల వైజ్ గా, జిల్లాల వైజ్ గా వెళ్ళి అక్కడ మొత్తం కూడా జనాభాను సేకరించే క్రమంలో సపోజ్ ఒక వార్డు ఉందనుకో, ఆ వార్డులో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని తీసుకోవాలి. తీసుకొని ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉంటారో లెక్క చెప్పాలి. అది చెప్పడమే కాకుండా ఇప్పటి వరకు వార్డు మెంబర్ గాని కులం ఏంటి, లేకపోతే మన సర్పంచ్ గాని కులం ఏంటి, ఎంపీటీసీ గాని కులం ఏంటి, అంటే ఆ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అంటే ఎవరు వెనకబడి ఉన్నారు అనే అంశాన్ని కూడా తేల్చాలన్నమాట. అది తేలుస్తూ నీకు ప్రపోర్షనల్ రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం. మరి వీళ్ళు అది చేసిరా? వీళ్ళు చేస్తే మరి లెక్కలన్నీ ఉండాలి వాళ్ళ దగ్గర. చేసిన సందర్భంలో వీళ్ళు కూడా కులగణన అనే సర్వే కూడా చేపట్టారు కదా మధ్య కాలంలో. కులగణన అనే సర్వే వీళ్ళు కూడా ప్రభుత్వం వచ్చినాక చేపట్టారు కదా, అదేం పరిగణలోకి తీసుకోరంటారా? హలో, అది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయాలి ఫస్ట్. ఓకే టు స్పెసిఫై ది ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్ required to be provision local body wise in light of the recommendations of the commission so as not to fall foul of overbreadth. Okay. Well, any such reservation shall not exceed aggregate of 50% of the total seats reserved in favor of SC, ST, BC taken together. అయితే ఈ 3 పాయింట్లు ఏం చెప్తున్నాడు? అపాయింట్ చేయాలి కమిషన్ ని, ఆయన పోయి ఎంక్వైరీ చేయాలి, చేసి ఇస్తున్న క్రమంలో ఎస్సీలకు ఎస్టీలకు పోను, మిగతాది దానికి లోపడి బీసీలకు ఇవ్వాలి అనేది వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు మనం తీసుకున్న ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ లో మారిపోయింది కదా